సెంచురియన్ వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు ఆసక్తికరంగా మారింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. క్రీజులో ఆఖరి టెస్టు సిరీస్ ఆడుతున్న డీన్ ఎల్గర్ ఉన్నాడు. ఇక భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా 245 పరుగులకి ఆలౌట్ అయింది. భారత ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 101 పరుగుల అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇది ఇలా ఉండగా రెండో రోజు ఆట సందర్భంగా భారత ఆటగాడు రింకు సింగ్ సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే టెస్టు సిరీస్ ప్రధాన జట్టులో లేని రింకు సింగ్ ఫీల్డింగ్ కు ఎలా వచ్చాడని అందరూ తెగ చర్చించుకుంటున్నారు. రింకును సెలెక్టర్లు దక్షిణాఫ్రికాతో టీ20 వన్డే సిరీస్ కు మాత్రమే ఎంపిక చేశారు. అయితే టెస్టు సిరీస్ కు ఎంపికైన యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఆఖరి నిమిషంలో దూరం అయ్యాడు. దీంతో అతడి స్థానంలో అభిమన్యు ఈశ్వర్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే దక్షిణాఫ్రికా ఏ జట్టుతో సిరీస్ కు అభిమన్యు ఈశ్వర్ ను భారత ఏ జట్టులో భాగం చేశారు. ఈ క్రమంలోనే రింకు సింగ్ టీమిండియా సీనియర్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికాలో ఉండిపోయాడు. దీంతో రోహిత్ స్థానంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా రింకు సింగ్ కనిపించాడు. దక్షిణాఫ్రికా సిరీస్ తో వన్డేలో అరంగేట్రం చేసిన రింకు సింగ్ ఆకట్టుకున్నాడు. అంతకుముందు ప్రొటీస్ తో టీ20 సిరీస్ లోను దుమ్ము రేపాడు.